ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. ఐఎమ్ సారీ. హే హాయ్ రా కృష్ణ, ఎలా ఉన్నావు? హాయ్ రా. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పరా, నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు? నీకు ఆల్రెడీ తెలుసు కదరా, అంజలి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను రా, కానీ ప్రతిసారి మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు తన టాపిక్ మార్చేస్తుంది. కొన్నిసార్లు టైం తీసుకుందాం అంటుంది, కానీ ఇప్పుడేమో అసలు పెళ్ళే ఇష్టం లేదంటుంది. తనేంటో తన మూడ్ స్వింగ్స్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదురా. అసలు మాకు ఈ పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలియట్లేదురా. నాకు నీ సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది. నీకు మా ఫ్రెండ్ దేవిక గుర్తుందా? యా, రీసెంట్గా పెళ్ళయింది, వాళ్ళే కదా. తను కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉండే. తను 5 years రిలేషన్షిప్లో కూడా ఉండే, కానీ తన ఇంట్లో వాళ్ళేమో తన పెళ్లి గురించి ఫోర్స్ చేశారు. తన లవ్ గురించి కానీ తన బాయ్ ఫ్రెండ్ గురించి కానీ ఇంట్లో చెప్పలేదు. తన పెళ్లి గురించి తన ఇంట్లో ఫోర్స్ చేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ తనని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుండే. తన పెళ్లి గురించి తనకు చాలా డౌట్స్ ఉండే. అప్పుడే తను ఒక ఆస్ట్రాలజర్ జ్యోతి గారిని కన్సల్ట్ అయింది. ఆస్ట్రాలజరా? ఎస్, తను ఏదో యాప్ చెప్పిందిరా, ఆస్ట్రోటాక్. తను జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. తను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తననే పెళ్లి చేసుకుంటారని, ఏ మంత్లో పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పారు. అది November 2025 కదా. ఎస్, చూసావా, తను ఇప్పుడు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆస్ట్రాలజర్ ప్రెడిక్ట్ చేసినట్టే అయింది. అవునా? నేను కూడా తనతో ఒకసారి మాట్లాడొచ్చా? నీకే డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు. తను నా మ్యారేజ్ కూడా ప్రెడిక్ట్ చేయగలరా? అంటే నాది అంజలిది పెళ్ళవుతుందో లేదో, మేము కలుస్తామో లేదో అని. చిల్ మామా, తనని ఆస్ట్రోటాక్ యాప్లో కనెక్ట్ అవ్వు. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ చాట్ కంప్లీట్లీ ఫ్రీ, సో దేర్ ఇస్ నథింగ్ టు లూజ్. థ్యాంక్స్ రా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకో. ఓకేరా, సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. యా, థ్యాంక్స్ రా. ఏంటి లేట్ అయింది? నిజం చెప్పేస్తే మైండ్ ఫ్రీ అవ్వాలి, కానీ ఎందుకింత హెవీగా అనిపిస్తుంది? ఇంక ఈ పెళ్ళి ఆగిపోతుంది. మళ్ళీ అమ్మ ఇంకెవరినో తీసుకొస్తుంది. దేవుడా, అయినా తనెందుకు నా ప్రాబ్లం అంత సీరియస్గా తీసుకున్నాడు? తను నిజంగా చాలా మంచివాడు. హీ డిజర్వ్స్ మోర్ దాన్ మీ. వెయిట్, అసలు నేనెందుకు వాడి గురించి ఆలోచిస్తున్నాను? లేదు, తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఇంకా తను ఇష్టపడి లాభమేముంది? ఇంకా వాడి గురించి మర్చిపోవాలి. మర్చిపోవాలి. ఎస్, మర్చిపోవాలి. ఎవరిని మర్చిపోవాలి?
ఆ? రాగానే బెడ్ మీద పడి పాత సినిమాలో హీరోయిన్ లాగా అటు ఇటు దొర్లుతున్నావు. ఏమైనా డైజెషన్ ప్రాబ్లమా? డోర్ నాక్ చేయాలని తెలీదా నీకు? డోర్ క్లోజ్ చేస్తే కదా నాక్ చేయడానికి. ఓ, డోర్ క్లోజ్ చేయలేదా? నీకేదో అయ్యింది. ఏమైంది? నాకేం కాలేదు. తలపేసలు పడుకో. పోనీ ఏమైనా తింటావా? నాకు ఆకలిగా లేదు. బుర్రే కాదు, ఆకలి కూడా లేదన్నమాట. ఈ మధ్య నా మీద కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. చేసి మాత్రం ఏం చేస్తావులే. ఎలాగూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు కౌంటర్లు వేయడానికి ఎవరుంటారు? నన్ను మిస్ అవుతున్నావా? ఈ మధ్య నువ్వు నాతో గొడవపడ్డమే మానేసావుగా. ఏమన్నా తిన్నావా లేదా? ఆకలిగా లేదు. చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఈ మధ్య. పద తిందు గాని. అంటే నువ్వు తినవా? సరే తింటాను, పద. ఉమ్, నువ్వు తిను. నువ్వు తిన్నాక తింటాలే. నువ్వు తిను. నేను తినిపిస్తావు. వద్దమ్మా, నీ చేతికున్న నెయిల్ పాలిష్ అంతా నా కడుపులోకి పోతుంది. నేనే తింటా. నువ్వు ఆ సంబంధం ఒప్పుకున్న తర్వాత నాతో మాట్లాడడమే మానేశావే. నీకంటే ఆ అబ్బాయే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏంటో. పోనీ ఆ సంబంధం క్యాన్సిల్ చేసేనా? ఇద్దరు మేము చక్క కూర్చొని మాట్లాడుకోవచ్చు. మూతి పగులుద్ది. మూసుకొని తిను. ఇప్పుడు ఈ సంబంధం చెడిపోయిందంటే ఇవిడ ఎలా రియాక్ట్ అవుతుందో. మీ పురుషోత్తం మావయ్య వాళ్ళ అబ్బాయే. ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందంట, అందుకే ఫోన్ చేస్తున్నాడు. నీకు పెరిగేసుకొస్తాను. ఖచ్చితంగా వాడే. చెప్పు బాబు. ఆంటీ, అంజలి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసిందిగా. నా గురించి ఏమైనా చెప్పిందా? నీ గురించా? ఏం లేదే, కానీ ఇందాక మూడ్ ఆఫ్ లో ఉంది బాబు. నేను అబద్ధం చెప్పానని చెప్పేస్తాడా? ఏమైంది బాబు? ఏమైనా గొడవైందా? చిన్న గొడవే ఆంటీ, నేను మేనేజ్ చేస్తాలేండి. జాగ్రత్త బాబు, అది అసలుకే పెద్ద గయ్యాలి. చేతిలో ఏమైనా ఉంటే దగ్గరికి వెళ్ళకు. చిన్నప్పుడు కాలేజీ టైంలో ఎవడో రోడ్డు మీద ఏడిపించాడని ఆడు నెత్తి బగలుగొట్టి మరీ వచ్చింది. అదేం చెప్తే దానికి అనేసి సైలెంట్గా ఉంటుంది. ఓకేనా? సరే ఆంటీ. ఆంటీ, తనేం తినలేదు. ఇప్పుడు తింటుందిలే. రేపొద్దున్నే ఇంటికొచ్చేసేయ్. నీ గుత్తొంకాయ కూర వండడం నేర్పిస్తా. సరే ఆంటీ. ఇంకా సరే అబ్బాయి, మీ అక్కయ్య పెద్ద మనిషి ఫంక్షన్కి రమ్మని ఇన్నిసార్లు చెప్పాలా? నేనొస్తాలే. నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? మీ అమ్మా నాన్నల్ని అడిగానని చెప్పు. సరే ఆంటీ. అబ్బా, ఈ బంధువులున్నారే, ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. మన కష్టం ఉందని ఫోన్ చేస్తే మాత్రం ఎవ్వరూ ఎత్తరు. చచ్చా. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయ్యి ఒక 5 ఏళ్ళు దాటినట్లేదు. అంత పెద్దది అయిపోయింది ఆ అమ్మాయి. ఏంటో ఈ కాలం అమ్మాయిలు తొందరగా పెరిగిపోతున్నారు. ఇందా పెరుగుతూ తిను. నేను ఇంటికొచ్చానని చెప్పేసావా? చెప్పేశానే. ఏం చెప్పాడు? ఏదో చిన్న గొడవ పడ్డారంటగా. అయినా పెళ్లి కాకముందు గొడవలు ఎందుకే? ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక గొడవపడు. అప్పుడు ఆ అబ్బాయికి ఆప్షనే ఉండదు కదా. దా పట్టు. అంటే తను నిజం చెప్పలేదు. ఇంకా ఎందుకు చెప్పలేదు? ఇంతకీ ఏమైందే? ఏం లేదులే, నాకు చాలు. ఇంక నువ్వు తినేసే. అమ్మయ్యా దేవుడా. అవును, వీడు ఎందుకు చెప్పలేదు?
అదేనే నాకు అర్థం కావట్లేదు. వాడు ఎందుకు చెప్పలేదు? అసలు ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పలేదు? అదే ఆ అబ్బాయి రావట్లేదని ఎందుకు చెప్పలేదు? ఓ అదే, ఈరోజు పొద్దున్నే అబ్బాయికి ఆఫీస్లో వర్క్ ఉందంట, పికప్ చేసుకుంటా అన్నాడు. ఓ చెప్పాడా? మ్మ్. రాని చెప్తా పడుకొని. సరే, నాకు లేట్ అవుతుంది. జాగ్రత్తగా వెళ్ళు, కాస్త ఇంటికి తొందరగా రా. ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? అవును, నేనెందుకు చెప్పలేదు? మీకు ఇష్టం లేనప్పుడు మీరు చెప్పేస్తేనే అయిపోతుంది కదా, మరెందుకు చెప్పలేదు? ముందు అడిగింది నేను. అంటే మీ దగ్గర సమాధానం లేదు. సరే ఆగండి, చెప్తాను. థ్యాంక్ యూ. మీకు 3 నెలలు టైం ఉంది నన్ను మేనేజ్ చేయడానికి. ఆ తర్వాత మీరు నో చెప్పున్నా నేను చేసేదేం లేదు. కానీ మీరు నాకు ముందే చెప్పి ఓ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. కానీ నేను మీకు నచ్చలేదంటేనే కొంచెం బాధగా ఉంది. కానీ ఇప్పుడు వెంటనే ఇంట్లో చెప్పేస్తే మీరు మీ అమ్మకు కాల్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వేరే సంబంధాలు తీసుకొచ్చేస్తారు. మీకు ఇంకో సంబంధం చూడడం ఇష్టం లేదు. నాకు ఇప్పుడు ఇంకో అమ్మాయిని కలిసి ఆమెతో మాట్లాడే మూడూ లేదు, ఇంట్రెస్టు లేదు. అందుకే ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలాగో 3 months అని కమిట్ అయ్యాం కదా. కమిట్ అవ్వడం ఏంటి? కమిట్ అవ్వడం అంటే ఫిక్స్ అయ్యామని చెప్తున్నాను అంజలి గారు. ఓ, ఆ కమిట్మెంట్తో ఈ 3 months ఉంటే తప్పేంటి? అంటే 3 నెలలు మీరు యూఎస్ వెళ్ళేంత వరకు మనం ఇలాగే ఉందాం. ఆ తర్వాత మీరు ఎలాగో వెళ్ళిపోయాక ఎలాగో మేనేజ్ చేద్దాం. నేను యూఎస్ వెళ్ళాలా? ఎలా వెళ్తాను? నైట్ నుంచి చేసింది మర్చిపోయావా? నేను యూఎస్కి వెళ్ళడం కాదు కదా, ఇప్పుడు నా ఆఫీస్లో జాబ్ ఉందో లేదో కూడా నా ఆఫీస్కి వెళ్ళాకే తెలుస్తుంది. ఐమ్ సారీ అండి. నీ సారీ నాకు దేనికన్నా ఉపయోగపడుతుందా? పోనీ వాడికి సారీ చెప్పమంటారా? సారీ చెప్తావా? వాడు మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే మళ్ళీ కొడతాను, మళ్ళీ సారీ చెప్తాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా నీకు తెలుసు కదా, అయినా కొడతావా? వాడిని కొట్టడానికి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారనే గ్యారంటీ ఎక్కర్లేదండి. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడనే రీజనే చాలు. హీరోయిజమా? హీరోయిజం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మా అమ్మ చెప్పింది, అమ్మాయిని హెరాస్ చేయడం ఎంత తప్పో, హెరాస్ చేస్తుంటే ఆపకుండా చూడడం అంతకన్నా పెద్ద తప్పని. నేను కొంచెం మామ్స్ కిడ్లేండి. ఇంతకీ నేను చెప్పింది మీకు ఓకేనా కాదా? 3 నెలల్లో నా మనసు మార్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే వదిలేసాయి. అనవసరంగా హోప్స్ పెట్టుకోకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నా మంచి గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ. కానీ జీవితంలో హోప్ లేకపోతే బతకలేం. డెఫినెట్గా బాధపడతావు. మీ వల్ల వచ్చే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే. నచ్చిన వాళ్ళ వల్ల హ్యాపీగా ఫీల్ అవడమే కాదు, బాధపడడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే కదా రిలేషన్ ఇంకా గట్టిపడుతుంది. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. తెలుసుకుంటాను. తెలుసుకున్నాక నువ్వే పారిపోతావు. తెలుసుకుంటేనే కదా పారిపోతానో లేదా ఇంకా దగ్గర అవుతానో అని తెలిసేది. సారీ అండి. నాకు ఇలా విసిగిస్తేనే చాలా చిరాకు వస్తుంది. బెటర్ యూ డోంట్ కమ్ ఇన్ మై వే. సరే అండి, ఒక పని చేద్దాం. ఈ 3 నెలల్లో నేను మీతో మన పెళ్లి గురించి కానీ మన రిలేషన్ గురించి కానీ అస్సలు మాట్లాడను, ఓకేనా? జస్ట్ ఒక ఫ్రెండ్ అనుకోండి, టైంపాస్కి ఒకటి దొరికాడు అనుకోండి మాట్లాడడానికి. నేను టైంపాస్కి ఎవరితోనూ మాట్లాడను. ఇంకేం చెప్తే మీరు కన్విన్స్ అవుతారు అంజలి గారు? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. బైక్ స్టార్ట్ చేస్తావా, నడిచెళ్ళిపోమంటావా? పదండి.
ఒక్క నిమిషం. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అది మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. పాయింట్కి రా. మీరు తప్పు చేయకుండా తలదించుకోవడం నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గరైనా సరే. మీ సైడ్ తప్పు లేదు కాబట్టి మీరు ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనిపించింది చేయండి, తర్వాత సంగతి చూసుకుందాం. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? అంజలి, రాగానే అసిస్టెంట్ మేనేజర్ నేను కలవమన్నాడే. టర్మినేట్ చేస్తాడనుకుంటా. సారీ వే, నేను అనవసరంగా కృష్ణకు చెప్పాను. ఇట్స్ ఓకేనే. బాయ్ అంజలి. బయట కంపెనీస్లో ఏమైనా రెఫరెన్స్ కావాలంటే చెప్పు. డేటా ఎంట్రీకో టెలికాలింగ్కో రిఫర్ చేస్తాను. నెలకు 10-15 వేలు సంపాదించుకోవచ్చు. అందులో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా మామా? అంటే శాలరీతో సహా చెప్తుంటే. ఎందుకు మీకు అదంటే అంత కుళ్ళు? కుళ్ళా? నాకెందుకు కుళ్ళు? అదేంటి మామా, మొన్న తనే కదా టీఎల్ అవుతుందని కులుకున్నావు. రే, నువ్వు నా సైడేనా? దానికి అసలు టీఎల్ అవ్వాలనే లేదు. మీరు అనవసరంగా దానిపైన జల్సీ పెంచుకుంటున్నారు. టీఎల్ అవ్వాలని లేదా? అలా ఎవరైనా అనుకుంటారా? ఈడైనా టీఎల్ అవ్వాలనుకుంటాడు. ఎరా, ఎప్పటి నుంచో అవ్వాలనుకుంటున్నా, కానీ అవ్వట్లేదుగా. ఇంక అవ్వవులే. మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి అది అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఒక అమ్మాయికి జాబ్ వచ్చిందంటే ఎవరు రిఫర్ చేశారంటారు. ప్రమోషన్ వచ్చిందంటే బాస్కి లైన్ వేశారంటారు. అంతేగాని ఒక అమ్మాయికి టాలెంట్ ఉండదా? మా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు, మా డ్రెస్సింగ్ స్టైల్ని జడ్జ్ చేస్తారు, మా మాటల్ని జడ్జ్ చేస్తారు, మా నాలెడ్జ్ని జడ్జ్ చేస్తారు. ఇంకా మీకు వేరే పనిపాట లేదా? ఒక అమ్మాయిని అమ్మాయిలా చూడటం కంటే ముందు మనిషిలా చూడండి. అందుకేరా అమ్మాయిని జడ్జ్ చేయకూడదు. ఏంటి నేనా? వచ్చావా? గెట్అవుట్. నీ తట్టా పుట్టా సర్దుకొని బయలుదేరు. నువ్వు యూఎస్ కాదు కదా, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పోలేవు. బయలుదేరు. కావాలంటే నన్ను బతిలాడుకో, ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు అంజలి, ఇది నా చేతిలో పని. నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పి నేను చెప్పినట్టు చెయ్యి. నైట్ జరిగింది మర్చిపోతాను. మీ సైడ్ తప్పు లేదు కాబట్టి మీరు ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనిపించింది చేయండి. యూ బ్లడీ. మీరు వాడిని కొడతారని నాకు తెలుసు. అసిస్టెంట్ మేనేజర్ని కొట్టిన తర్వాత ఆఫీస్లో ఏం చేస్తారు? అందుకే పిక్ చేసుకోవడానికి ఇక్కడే ఉన్నాను. నా జాబ్ పోతే నీకు హ్యాపీయా? నేను ఆల్రెడీ టీసీఎస్లో మాట్లాడాను. వాళ్ళు మీకు సేమ్ పొజిషన్ ఇవ్వడానికి రెడీ. శాలరీ మీరు మాట్లాడుకోండి. ఇంకా ఆన్ సైడ్ ప్రాజెక్ట్లో అవన్నీ నాకు సంబంధం లేదు. ఓ, నా కోసం జాబ్ కూడా చూసి పెట్టావా? జాబ్ లేనప్పుడు మీరు బయటకు రారు కదా, అందుకే ఇలా అయితే పిక్ చేసుకుని డ్రాప్ చేసేటప్పుడు మాట్లాడొచ్చు కదా అని. నువ్వేం టెన్షన్ పడకు, నా జాబ్ ఏం పోలేదు. అంటే వాడిని కొట్టలేదా? కొట్టాను. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాను. ఐఎమ్ ఫైలింగ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ యూ. వాట్? ప్రమోషన్ కావాలన్నా, టీమ్ లీడ్ అవ్వాలన్నా, పక్కలోకి రావాలని హెరాస్ చేస్తున్నావని ఐ ఫైల్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ యూ. నీ దగ్గర ప్రూఫ్ లేదు? నా దగ్గర నువ్వు 6 months చాట్ చేసిన ఫ్లర్ట్ మెసేజెస్ ఉన్నాయి. ఐ విట్నెస్గా రీతు ఉంది. ప్రస్తుతానికి అవి సరిపోతాయి. నేను ఈజీగా బయటకు వచ్చేస్తాను. కానీ నీ పేరు బయటకు వచ్చేస్తుంది కదా, ఆఫీస్లో తలెక్కడ పెట్టుకుని తిరుగుతావు. అండ్ వన్ మోర్ థింగ్, నైట్ నువ్వు చేసిందంతా సీఓకి మెయిల్ చేశాను. మేబీ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. ప్రిపేర్డ్గా ఉండు. వెయిట్, నిజంగానే సీఈఓకి మెయిల్ చేసావా? మెయిల్ అయితే డ్రాఫ్ట్ చేశాను. నీ యాక్షన్ని బట్టి పంపించాలా లేదా డిసైడ్ అవుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా పంపిస్తాను. నో ప్లీజ్ డోంట్ సెండ్ దట్. సారీ హరి, ఐ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్.
నీ జాబ్ పోదు అండ్ ఆన్ సైడ్ ప్రాజెక్ట్ కూడా నీదే. మెయిల్ చేయకు. ఆర్ యు షూర్? ఎస్, ఐఎమ్ సారీ. ప్లీజ్ డోంట్ సెండ్ దట్ మెయిల్. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను కూడా ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. పోన్లేండి, కనీసం నా మాటైనా విన్నారు. హలో, నీ మాట ఎవడున్నాడు? నాకు అనిపించింది కాబట్టి చేశాను. అదే కదండి నేను కూడా చెప్పింది. నువ్వు చెప్పావని నేనేం చేయలేదు, నాకు అనిపించింది కాబట్టి చేశాను. సరే మంచిది, వెళ్దామా? ఏదో తింటున్నట్టున్నావు. స్వీట్ కార్న్ మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి తింటున్నాను అంటావు. దీంతో కడపలా నిండుతుంది, కానీ ఏదైనా ఫుడ్ కోర్ట్కి వెళ్దాం పదా. ఏంటి అలా చూస్తున్నావు? తినవా? మరి పదా. ఇటు ఇవ్వండి. సో ఆన్సెట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా? మధ్యలో వాడేం వెధవేషాలు లేకుండా ఉంటే కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో అందరిని వదిలేసి యూఎస్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారనమాట. మధ్యలో నీ బాధ ఏంటి? తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? ప్రశాంతంగా ఉంటా. అంటే అమ్మని నాతో పాటు తీసుకెళ్ళిపోతా. అమ్మ నేను అంతే. నచ్చిన ప్లేస్కి ట్రావెల్ చేస్తా, నచ్చిన ఫుడ్ తింటా, నచ్చిన చోటుకి వెళ్తా. అమ్మకి ప్రపంచం ఎంత పెద్దదో చూపిస్తా. కానీ మీ అమ్మకున్న ఒకే ఒక్క ప్రపంచం మీరే కదా. ఆమెకు జస్ట్ కావాల్సింది మీరు హ్యాపీగా ఉండడం, తను లేనప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి ఒకరు ఉండడం. నువ్వు నన్ను ఎమోషనలైజ్ చేసి పెళ్లి కొప్పించడానికి కన్విన్స్ చేయి. చిచ్చి, నేను పెళ్లి గురించి మాట్లాడలేదండి. మీ అమ్మగారి మనసులో ఏముందో 4 రోజులు మాట్లాడినా నాకే అర్థమైంది. మీకు అర్థం కాలేదా? అర్థం కాకుండా ఎలా ఉంటుంది? నాకున్నది మా అమ్మ ఒక్కతే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడెవరు చూసుకుంటారు? మా అమ్మ మ్యారేజ్ లైఫ్లో చాలా కష్టాలు అనుభవించింది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ మా అమ్మ ఒంటరిది అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నువ్వే చెప్పు, నేను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు మా అమ్మని కూడా మీ ఇంటికి తీసుకొస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కదా. ఈ విషయం ఆవిడకి చెప్పినా అర్థం కాదు. ఆవిడ ఒక్కదాన్ని వదిలేసి నేను వెళ్ళలేను. పైకి చాలా టఫ్గా కనిపిస్తారు కానీ మీరు చాలా సెన్సిటివ్ అండి. మా అమ్మ ఒక్క విషయంలోనే. అవునా? ఓకే. అవును. ఎప్పుడు పెళ్లి పెళ్లి అని ఇంత ఇదైపోతున్నావు? ఎవరొకరు లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. మీరు లవ్ గురించి మాట్లాడుతున్నారా? ఎందుకంత షాక్ అవుతున్నావు? అంటే మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఈ టాపిక్ ఎప్పుడు రాలేదు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పు. ముందు మీరు చెప్పండి. నేనా? టాపిక్ స్టార్ట్ చేసింది మీరే కదా. లవ్ స్టోరీస్ అంటే ఏం లేవు, కానీ కాలేజ్లో అబ్బాయిలు నన్ను చూస్తేనే భయపడి పారిపోయావని. ఎందుకు అంత భయంకరంగా ఉండేవాళ్ళ? సారీ, కంటిన్యూ. అంతేం లేవు, కానీ ఒక ఫేజ్లో ఒకటి వల్ల చాలా బాధపడ్డాను. అదొక విచిత్ర ప్రేమ కథలే. ఇప్పుడు తలుచుకున్న నవ్వొస్తుంది. అతని పేరేంటి? పేరు తెలియదు, కానీ సలీం అని పిలిచేదాన్ని. అలా ఎందుకు పిలిచేవారు? అదొక వేస్ట్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఎందుకులే కానీ లైట్ తీసుకో, పద వెళ్దాం. రా వెళ్దాం. హలో. హాయ్ అనార్కలి. రాంగ్ నెంబర్. హే, ఫోన్ పెట్టకు, నేను నీకే చేశాను. అనార్కలి, అంజలి 2 పేర్లు ఒకేలా స్టార్ట్ అయ్యి ఒకేలా ఎండ్ అవుతాయి తెలుసా? ఎవరు నువ్వు? నా పేరు చెప్పను కానీ
నీ పేరు అనార్కలి అయింటే బాగుండేది. బాబు సలీం, నేను అనుకున్నట్టు అనార్కిలి అంత సాఫ్ట్ కాదు. బెటర్ ఇంకొక అమ్మాయిని చూసుకో.